వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. రెండు రాష్ట్రాలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా చాలా హడావిడిగా ఉన్నాయి. రేపే పండగ. ముఖ్యంగా మన లేడీస్ చాలా చాలా ఆనందంతో, వెరీ యాంగ్జైటీతో ఉంటారు ఎప్పుడు. ఈ 1 వీక్ 10 డేస్ లాట్స్ ఆఫ్ షాపింగ్. ఏం చేయాలి, ఏం కొనాలి, అమ్మవారిని ఎట్లా తయారు చేయించాలి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఒక సైడ్ షాపింగ్ నడుస్తుంటుంది, ఇంకో సైడ్ ఆ రోజు ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. వీళ్ళ లేడీస్ హడావుడికి మెన్నికి మాత్రం పిచ్చెక్కుతుంటది ఇంట్లో. ఎందుకు వీళ్ళు ఇంత ఆగమాగం చేస్తున్నారు, ఇంత హడావుడి ఎందుకు, అసలు ముట్టుకుంటే వాళ్ళని టచ్ చేస్తే బొమ్మంటారు. నేను బిజీగా ఉన్నా, కనబడలే, ఇట్లా రకరకాల గొడవలు నడుస్తూనే ఉంటాయి. మెన్నికి అర్థం కాదు ఏం నడుస్తుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే మనం ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఐ వాంటెడ్ టు సేవ్ ఫ్యూ థింగ్స్. అంటే ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఒకసారి మాట్లాడినా మన కార్తీక కార్తీక మాసంలో. ఆ రోజు చేస్తాం కదా, కార్తీక పౌర్ణమి రోజు చాలా హడావుడి జరుగుతుంది కదా. అట్లనే సిమిలర్ హడావుడి ఇక్కడ కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా అంటే ఇదేమి ఒక మన హిందూ రిలీజియన్ ని కించపరచడానికి మాట్లాడుతున్నదో, లేకపోతే ఎవరినో తగ్గించడానికి చేస్తున్న వీడియో కాదు. జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇట్లాంటి శ్రావణ శుక్రవారంలో అన్నెసెసరీ ఖర్చులు మనం చాలా చేస్తాం. ఎస్పెషల్లీ హూ ఎవర్ ఇస్ డూయింగ్ దిస్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఖర్చు నాకు ఎక్కడ కనిపిస్తుందంటే, ఈ ఈ వాయినాలు ఉంటాయి కదా, వాయినం అంటారు కదా. లేడీస్ అందరు ఆ రోజు ఆ, ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకుంటారు. వాళ్ళు వీళ్ళింటికి వస్తారు, వీళ్ళు ఆ ఇంటికి వస్తారు. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అంతా అందులో మీరు చూసినట్టయితే జాకెట్ పీసులు, ఇంకేమన్నా కుంకుమాలు, పసుపులు, ఇంకా చిన్న చిన్న ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు అనిపిస్తాయి, ఏముంది. ఆ, ఇప్పుడు ఇవన్నీ మనకి ఏమనిపిస్తాయి అంటే, ఏముంది, 50 రూపాయలే, 50 రూపాయలే, 60 రూపాయలే కదా, గట్టిగా కొడితే 100 రూపాయలు కూడా లేవు కదా అనిపిస్తుంది. చిన్న అమౌంట్స్ అని మనం ఫీల్ అవుతాం. బట్ ఆ చిన్న అమౌంట్స్ ఆ చిన్న అమౌంట్స్ అన్ని కలుపుకొని కలుపుకొని ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక్కొక్క ఒక్కొక్క లేడీ ఒక 9 10 కొంటే ఈ రెండు స్టేట్స్ లో ఎంత డబ్బు వృధా. వృధా అని ఎందుకు అంటున్నా అంటే, ద రీజన్ వై ఏం వృధా అంటున్నా అంటే, మళ్ళీ వాటిని ఎక్కడా వాడం. ఇప్పుడు పసుపు, కుంకుమ ప్యాకెట్లు వస్తాయి. అవి అవి ఇంట్లోకి వస్తే ఇంట్లోనే పడేస్తారు ఎక్కడనో. వాటిని మళ్ళీ దేవుడి దగ్గర కూడా పెట్టరు. ప్యాకెట్ జస్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలి. ఈ బ్లౌజ్ పీసులు ఇవ్వాలంటే ఇవ్వాలి. అదేదో చీప్ పాలిస్టర్ తీసుకొస్తారు, అవి ఎవరు కట్టుకోరు. ఈవెన్ బయట లేబర్ వాళ్ళు కూడా దాన్ని వేసుకోరండి. మరి కొనడం ఎందుకు? ఎవరు వేసుకొని కాడికి, లేకపోతే వాటిని కనీసం మనం ఇంట్లో ఒక కిచెన్ తుడడానికి ప్లాట్ఫామ్ గుడ్డకు కూడా వాడరు. అవి అట్లా బీరువాలో మూలుగుతూ 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 ఉంటాయి. వాట్ ఈస్ ద పాయింట్? అంతంత డబ్బు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఏమో అమ్మవారికి, లక్ష్మీదేవికి దండం పెడతారు, మాకు మంచి డబ్బు రావాలి, సంపద రావాలి, వెల్త్ రావాలి, ప్రాస్పరిటీ రావాలని. ఇంకొక సైడ్ ఏమో ఇట్లాంటి వేస్టేజ్లు చేస్తుంటారు. కొబ్బరికాయలు కొడతారు, కొబ్బరికాయలు తినరు. అవునా? అవి అన్నీ అట్లా ఫ్రిడ్జ్ లో మురిగిపోయి మురిగిపోయి 2 3 కొబ్బరికాయలు మురిగిపోయి మురిగిపోయి అవి లాస్ట్కి ఒక వారం 10 రోజుల తర్వాత చెత్తబుట్టలకు పోతాయి. వేస్టే కదండి. వేస్టే కదా. మరి ఏం ఉపయోగం చెప్పండి? వాట్ ఈస్ ద పాయింట్? అసలు నేను ఎప్పుడు అదే అనిపిస్తుంది, ఒకసారన్నా ఈ పూజలు చేస్తున్న వాళ్ళు, ఇది ఒక్క వరలక్ష్మి వ్రతమే కాదు, ఏ పూజ అయినా ఇప్పుడు
కార్తీక మాసం వస్తే కూడా ఆ టైంలో కూడా మన వాళ్ళు ఫుల్ పూజలు పూజలు పూజలు, నెయ్యి దీపాలు, నూనె దీపాలు, అన్ని అన్ని దీపాలు పెట్టేసి 365 కార్తీక పౌర్ణమి రోజు అంట ఈ ఇయర్ మొత్తం చేసేవన్నీ కలిపి వీళ్ళు సృష్టించారు. ఎవరు? మన కమర్షియల్ పీపుల్. ఇయర్ మొత్తం చేసి ఒక్కొక్క దీపం పెట్టే బదులట అన్ని కలిపి 365 ఆ వత్తులన్నీ ఒక తయారు చేసి పెద్దగా ఒక ఉండ తయారు చేస్తారు. ఇక ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ శివుడి గుడికి పోతే అక్కడ మొత్తము ఆ, పెట్టి ప్రతి ఒక్కరు 365 డేస్ చేయని పూజలు అన్నంట ఒక రోజు చేసేస్తే అయిపోతుందట. ఆ నూనెకి ఆ కాంపౌండ్ కాంపౌండ్ అంతా మొత్తం పొగ 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 మసి. టెంపుల్ కి పోయి దండం పెట్టుకుందామంటే కాళ్ళకి ఎక్కడ ఏం తగులుతుందో తెలియదు. ఈ దీపాలు, అది భక్తే అండి. సంవత్సరం మొత్తం పోకుండా, సంవత్సరం మొత్తం గుడికి పోకుండా ఒక రోజుకి పోయి అన్ని మొత్తం పుణ్యం వచ్చారంటే ఎట్లా? ఇది ఎట్లుంటదంటే మనం రోజు స్నానం చేయకుండా నెలకు ఒకసారి స్నానం చేస్తాం, కానీ చేసిన రోజు 2 సబ్బులు అరగదీస్తాం అంటే ఎట్లుంటుందో ఇది అట్లనే ఉంటుంది. రోజు చేయాలి. నీకు అంత భక్తి ఉంటే గో టు టెంపుల్ ఎవ్రీ డే. అట్లీస్ట్ వారానికి ఒక్కసారి ఉన్న వెళ్ళు, ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళు. అట్లా చేయరట. వైకుంఠ ఏకాదశికి, కార్తీక పౌర్ణమికి, శ్రావణ శుక్రవారాలకి మాత్రమే ఇది చాలా హైలైట్ గా చేస్తున్నారు. అండ్ దానికి తోడు మనోళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువైపోయారు కదా. మన ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయారు. లేడీస్ ఎస్పెషల్లీ ఎవరు ఎంత బాగా తయారైనరు. అమ్మవారి మీద పూజ కంటే కూడా నా చీర ఎంత బాగుంది, మొత్తం మా కమ్యూనిటీలో ఎవరు అందంగా రెడీ అయినరు, ఎవరు ఎక్కువ నగలు వేసుకున్నారు, అమ్మవారికి ఎవరు ఎక్కువ నగలు వేశారు, ఇది పాయింట్. వీళ్ళు వేసుకోరు, ఎప్పుడు నగలు కొంటారు కానీ వీళ్ళు ఎప్పుడు వేసుకోరు. ఆ రోజు రేపు నగలు ఎవరు ఎక్కువ వేశారు, మీ నైబర్హుడ్ లో ఎవరు ఎక్కువ వేశారు, ఎవరు ఎక్కువ అందంగా రెడీ అయ్యారు, దేవుడి మీద పోయింది. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా అండి. నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ రోజు ఫుల్ స్ట్రెస్ లో ఉంటారు, డే మొత్తం స్ట్రెస్ లో ఉంటారు. నువ్వు పూజ చేయాలనుకున్నప్పుడు స్ట్రెస్ లో ఉండకూడదు. దీస్ లేడీస్ షుడెంట్ బి ఇన్ స్ట్రెస్. దే హ్యావ్ టు బి ఇన్ ద వెరీ సాత్విక్ స్టేట్. సాత్విక్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండాలి. అమ్మవారికి దగ్గరగా ఉండాలి, లక్ష్మీదేవికి దగ్గరగా ఉండాలి. ఉం? తక్కువ అలంకారాలు, ఎక్కువ ధ్యానం. కానీ మనదేమైంది? ఎక్కువ అలంకారాలు, తక్కువ ధ్యానం అయిపోయి రాత్రికి మీరు చూడండి. రేపు 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 నైట్ చూడండి. రేపు నైట్ 8, 9 అయ్యేసరికి ఇక అలసిపోతారు వీళ్ళు లేడీస్. 2 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారము ఈ బడలిక, ది స్ట్రెస్ రిలీవింగ్కే పోతుంది. ఆ నెక్స్ట్ 2 రోజులన్నీ ఇలా వాట్సాప్ ఫోటోలు, ఇన్స్టాగ్రామ్ ఫోటోలు, మేము ఎంత చేసాం, మీరు ఎంత చేశారు, ఎంతమందిని పిలిచాము, దాంట్లో మళ్ళీ వీళ్ళని పిలిస్తే వాళ్ళని విలువలేదని, వాళ్ళని పిలిస్తే వీళ్ళని విలువలేదని, ఆమె నన్ను విలువలేదు కాబట్టి నేను ఆమెను విలువ, ఆ? ఆమె నన్ను పిలిచింది కాబట్టి నేను ఆమెను పిలుస్తా, ఆ? ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈగో, ఈగోయిజమ్స్, ప్రెస్టీజ్ చూపించుకోవడము, ఇవన్నీ కూడా, ఇవన్నీ తగ్గించాలండి. దిస్ ఇస్ ఆల్ థింగ్స్ షుడ్ బి మినిమైజ్డ్. లక్ష్మీదేవి విల్ బి మోర్ హ్యాపియర్ వెన్ యూ మినిమైజ్ ద వేస్టేజ్, అండ్ ఆల్సో వెన్ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ మోర్ ఆఫెన్, దెన్ ద గాడెస్ విల్ బి వెరీ హ్యాపీ. బట్ అవి వదిలేసి మాత్రం మనము ఇట్లా చేస్తున్నాం. ఇక రేపు బై మిస్టేక్ ఎవరన్నా చుట్టాలు ఇంటికి పోయారు అనుకో, చుట్టాలు కానీ ఎవరన్నా ఇంటికి వస్తే వీళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. మీరు పండుగ పూట వచ్చేది ఏంది అంటారు. అరే పండుగ పూట వస్తేనే కదా యూ షుడ్ ఫీల్ హ్యాపీ. అతిథి దేవో భవ, అది పోయింది, అది మర్చిపోయింది. పండుగ పూట వస్తే దే ఫీల్ బ్యాడ్. అరే మీరు ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే, అరే ఇప్పుడు వస్తేనే యూ షుడ్ ఫీల్ హ్యాపీ కదా. ఉత్తప్పుడు మనం పండుగలు ఎప్పుడు, అసలు పండుగ అంటే ఏంటిది? అందరూ కలిపి జరుపుకునేదే పండుగ. ఆ డెఫినేషన్ మర్చిపోయినాం. ఇప్పుడు పండుగ అంటే ఓన్లీ ఈ లేడీస్, మొగుడు, పిల్లలు ఉడక తినడం.
చాలా మంది అయితే అత్తమామ కూడా పిలవరు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయిలే కానీ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. జాయింట్ ఫ్యామిలీస్ కూడా పిలవరు. పిలిస్తే మా అత్తగారు ఏదో అంటుందండి, ఆవిడకు నాకు పొంతన కుదరదు అని పైకి వెళ్ళి డిస్కషన్స్. సో దానికి వీళ్ళు పెట్టుకునే ఆన్సర్ ఏంటిదంటే, ఆమె ప్లేస్లో ఆమె ఉండని, నా ప్లేస్లో నేను ఉంటా, వీఆర్ హ్యాపీ. ఇట్లా నాకైతే అర్థం కాదు. ఇట్లా ఇట్లా చేయకూడదు అని నాకు అనిపిస్తుంది. ప్రశాంతత ఇంపార్టెంట్, మానసిక ప్రశాంతత ఇంపార్టెంట్. తక్కువ సింపుల్సిటీ ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మవారుకి నువ్వు ఎంత అలంకరించినావనే దాని మీద నీకు మార్కులు వేయదు. నువ్వు ఎంత అలంకరించినావు, ఎంత ఇది చేసినావు దాని మీద మార్కు లేదు. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది, నువ్వు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నావు, నీ పేరెంట్స్ని, నీ అత్తమామలని, అండ్ పిల్లల్ని, నీ నైబర్స్ని, నీ పని వాళ్ళని నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు, వాటి మీద కదా అమ్మవారు మనకి మార్కులు వేసేది. అది మర్చిపోతున్నాం. ఒక్కసారి అది గుర్తు చేద్దాం అనిపించిందండి అందరికీ. సో మేబీ ఉమెన్ కి మన హర్ట్ అయ్యే మాటలు మాట్లాడుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ దీస్ థింగ్స్. రైట్. ఎనీవేస్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి రథం వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.